సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి 800 మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేసిండ్రు 2013-14లో. దాని ప్రకారం 2017 మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పూర్తి అయ్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు, సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో. ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని BHELను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. అడిగితే వాళ్ళు సూపర్ క్రిటికల్ది అయితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసుకుంటుంది, గతంలో అయితే ఎక్కువని తీసుకున్నాయి, మేము తక్కువ అంటే 4 సంవత్సరాలు చేయగలుగుతాం, అంతకు మించి తగ్గించలేం సార్ మేము అని చెప్పిండ్రు. కొత్తగూడెంది KTPP 7th స్టేజ్ ఇచ్చినాం వాళ్ళకి. అదే సందర్భంలో మా దగ్గర 270x4 మెషినరీ 2270 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు. కొత్త మిషనరీ అది. మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు. మార్చి 2017 లోపలనే చేస్తాం మేము అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళ కాడ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు వాళ్ళకి అది అప్పచెప్పినాం అధ్యక్ష. ఆ తర్వాత NGT కేసు కరోనా ఇతర కారణం వల్ల ఆలస్యమైంది. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పారు, మేము 2006లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మేము 2007లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, ఆ తర్వాత 2009లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మీరు చేసిర్రు చెప్పుకుంటున్నారు. 2006లో ప్రారంభించింది మేము వచ్చినాక పూర్తి చేసినామంటే ఎన్ని ఏళ్ళు పట్టినట్టు అధ్యక్ష? అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన 800 మెగావాట్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది అత్యంత తక్కువ సమయంలో, రికార్డ్ సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. మరి అది పూర్తి చేసిన వల్ల మిగతా పూర్తి చేయకుండా ఉండడానికి మాకేం అవసరం అధ్యక్ష? వచ్చిన కారణాలు NGT కేసులు, కరోనా, వాటి వల్ల ఆలస్యమైందని చెప్పినాం. ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మెమో వచ్చింది అధ్యక్ష. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా 50% PLF వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష, అది 500-600 మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం. దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది. 800 లోపలికి వచ్చి 700 లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి. కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది. ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, సభ సభ్యులు కావచ్చు, ప్రజల దృష్టికి. 800 అయితేనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి, కార్బన్ తక్కువ కాలుతుంది, బొగ్గు అంతకంటే లోపైతే ఎక్కువ కాలుతుంది అనేది దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ. కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి నడపడం వల్ల 400, 450, 500కు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గు ఎక్కువ కాలుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి. ఇది ఎవరిని అడిగినా చెప్తారు టెక్నీషియన్స్. కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది, ఏదో సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ పెట్టిండ్రు, మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసుకున్న ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష.